సూపర్ జిఎస్టీ 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 సూర్య గారు వాడండి, కరెంటు ఆదా చేయండి. సూర్య గారు వాడండి, సూర్య గారు వాడండి. ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి సూర్య గారు ముక్త బిజిలీ యోజన కింద సబ్సిడీ సోలార్ ఏ విధంగా పనిచేస్తుంది, సో దానివల్ల ఎంత జనరేషన్ ఉంటుంది. చాలా మంది ఆహ్వానం ఏమంటే సమ్మర్ లో మాత్రమే పనిచేస్తుంది, లైటింగ్ లేనప్పుడు క్లౌడ్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది పనిచేస్తుంది చాలా మందికి. కానీ ఈరోజు మోనోపర్క్ అని బైఫేషియల్ అని అనేకమైనటువంటి టెక్నాలజీతో ఇప్పుడు ముందుకు వస్తుంది మేడం. అది కాకుండా అత్యాధునికమైనటువంటి భారతదేశంలోనే తయారయ్యేటువంటి ప్యానల్స్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేయడము, దాంతో భారతదేశం ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకునే స్థాయి నుంచి ఈరోజు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి భారతదేశం వచ్చింది. మనం నిజంగా గర్వపడే విషయము. అందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది. భవిష్యత్తుని ప్రపంచంలో కరెంటు కొరత లేనటువంటి దేశంగా మార్చాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రధాన మంత్రి సూర్య గారు పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి వెలుగుని తీసుకురావడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక భారంలో కరెంట్ అనేది ఒక ఆర్థిక భారం కాకూడదు, వాళ్ళ జీవితం అంతా కరెంటుని ఉచితంగా పొందాలనే ఉద్దేశంతో అత్యున్నతమైనటువంటి క్వాలిటీ ఉన్న ప్యానల్స్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. ఇది కెమికల్ మేడం, ఇది కెమికల్ చెప్తారు మేడం. ఇది అంటే ఇది డీసీకి సంబంధించి సర్చ్ ప్రొటెక్షన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ డీసీ మనం ఇచ్చేస్తాం. డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ మేడం. దీంట్లో ఏంటంటే ఒక ఫీజు ఉంటుంది, ప్లస్ సర్చ్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. అంటే ఎక్కడన్నా కానీ థండర్ ఎఫెక్ట్స్ కానీ లేకుంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఇది సర్చ్ చేస్తుంది, ఆటోమేటిక్గా కట్ అయిపోయి అక్కడి నుంచి ఇన్వర్టర్ రాకుండా ప్యానల్ డ్యామేజ్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి డీసీని మనం తీసుకొచ్చి ఇన్వర్టర్ కలుపుతాం మేడం. కలిపినప్పుడు అక్కడ ఈ ఫోటోటిక్ వోల్ట్ ఏదైతే ఉందో, డీసీ ఫోటోటిక్ వోల్ట్ ఏదైతే ఉందో ఆ వోల్ట్ నుంచి మనకి ఏసీ వోల్ట్ జనరేట్ అవుతుంది మేడం. ఇక్కడ చూడండి మేడం, దాంట్లో ఎంత డిజిటల్ ఉంటుంది. ఇక్కడ ఈ పీవీ వోల్టేజ్ వచ్చేసి 167.4 వాట్స్ జనరేట్ అవుతుంది మేడం. ప్రజెంట్ మనం 200 కిలోవాట్ మనం పెట్టాము. 200 వాట్స్ మేడం. 200 వాట్స్ పెట్టినప్పుడు మామూలుగా అయితే జనరల్గా అయితే ఒక 120 యూనిట్లు వచ్చే ప్రతి కస్టమర్కి ఒక 1 కిలోవాట్ చాలు మేడం. ఒక 240 యూనిట్స్ కన్జంప్షన్ చేయగలిగిన కస్టమర్కి 2 కిలోవాట్ మేడం. 300 అబవ్ ఉన్న వాళ్ళకి 3 కిలోవాట్ పెట్టుకోవడము సజెస్ట్ చేసి మేడం. ఇక్కడ జనరేషన్ కానీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి జిఎస్టీకి ముందు 2,20,000 ఉండేది. ఈరోజు 2,05,000 రూపాయలకి వస్తుంది సార్. 15,000 రూపాయలు తగ్గింది 3 కిలోవాట్ల మీద. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా సోలార్ ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇస్తుందో మనకి ఇంటి సోలార్ రూఫ్ టాప్కి ఏదైతే సబ్సిడీ ఇస్తుందో అది వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకొని విద్యుత్ ఆదా చేసి వాళ్ళ విద్యుత్ బిల్లును ఏదైతే విద్యుత్ బిల్లు వస్తుందో దాన్ని ఆదా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 72,000 సబ్సిడీ మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తూ ఉన్నాయి. బీసీలకు అదనంగా 20,000 ఇస్తూ ఉంది. దీనికి లోన్ సదుపాయం కూడా 6%తో లోన్ సదుపాయం కూడా డిపార్ట్మెంటే ఏర్పాటు చేస్తూ ప్రతి వినియోగదారునికి కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక 30 సంవత్సరాల ఒకసారి పెట్టుకుంటే దాదాపు 30 సంవత్సరాల మనకి లైఫ్ టైం ఉంటుంది. 30 సంవత్సరాలు మనకి బిల్లు కట్టాల్సిన పని ఉండదు. ప్రతి నెల కూడా మనకి ఏదైతే విద్యుత్ జనరేషన్ అవుతుందో అదే మనకి ఏదైతే విద్యుత్ వినియోగిస్తున్నామో దానికి అదే అడ్జస్ట్ అవుతూ మనకి బిల్ అనేది
రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వినియోగదారులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతాను. ఈరోజు జరిగినటువంటి ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మేడం గారికి, మంత్రివర్యులకి, రవితమ్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి వినియోగదారులు అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సోలార్ రూఫ్టాప్ని మంచిగా ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరూ మనం ఇంటి వినియోగదారులు, డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, కమర్షియల్ అందరికీ ఏర్పాటు చేస్తున్నాం. సబ్సిడీ సోలార్ ఇంటి వినియోగదారులకు వస్తాయి. 1 కిలోవాట్ వాడే వాళ్ళకి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ వాడే వాళ్ళకి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ వాడికి 78,000 సబ్సిడీ వస్తుంది. మళ్ళీ బీసీలు మాత్రం 20,000 ఎక్స్ట్రా వస్తుంది, 98,000. ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా 200 యూనిట్స్ లోపల వాడే వాళ్ళకి ఇస్తున్నాం, అరేంజ్ చేస్తున్నారు గవర్నమెంట్. టెండర్లు ప్రాసెస్ ఫ్లోట్ చేశారు, అవి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసి సోలార్ ప్యానల్స్ డిపార్ట్మెంటే నెట్ క్యాప్ ద్వారా అరేంజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే థర్మల్ పొల్యూషను, అంటే కార్బన్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని, పర్యావరణాన్ని రక్షించాలని ఇలా ముందుకు తీసుకెళ్తూ వర్షాలు ఇవన్నీ ఇది కాకుండా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం, ప్రధానమంత్రి గారి ఉద్దేశం, మన కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వాళ్ళ యొక్క వ్యూహాలతో ఇవన్నీ చేయించుకొని నీట్గా చేద్దామని డిపార్ట్మెంట్ తరఫున మేడం గారు ఇన్వైట్ చేయగా వచ్చారు, ర్యాలీ చేస్తాం. ఈ సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిఎస్టీ వల్ల కూడా 12% ఉన్నటువంటి జిఎస్టీని 5% తగ్గించారు ఈ పరికరాల మీద. దీనివల్ల కూడా 10 నుంచి 15,000 తగ్గుతుంది. అంటే 2 కిలోవాట్ అయితే 10,000, 3 కిలోవాట్ వాడే వాళ్ళకి 15,000 తగ్గుతుంది. ఈ జిఎస్టీ 2.0 వచ్చిన తర్వాత ఇదందరూ ప్రతి ఒక్కరు వినియోగించుకొని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్, మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరూ బాగుండాలి, అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నాము. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఈరోజు సూపర్ జిఎస్టీ నుంచి, సూపర్ జిఎస్టీ రిఫార్మ్స్ నుంచి మనం లబ్ధి పొందుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి 14లో విడిపోతే మన గవర్నమెంట్ 14-19 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే సోలార్ ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. మరి రాష్ట్రం విడిపోయినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా పరిపాలించారో మీకు అందరికీ తెలుసు. మరి 1924 వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్నాం. మనకు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల మన రాష్ట్రానికి సుమారుగా 8,000 కోట్ల భారం పడుతుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో జిఎస్టీ రిఫార్మ్స్ స్వాగతిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తున్నాం. రాష్ట్రానికి అధిక భారమైనా ప్రజలు బాగుపడతారు, 8,000 కోట్లు ప్రజలకే ఇస్తాం అంటే విసరి తెలిసిన వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి సోలార్, ఎక్కడ చూసినా సోలార్ ఎనర్జీ, మరి రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక పక్క ఈరోజు అన్ని చోట్ల సోలార్ అనేది అన్ని మన రాష్ట్రంలో ఈ 15 నెలల్లో ఎక్కువగా వినిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా శాంక్షన్ అయిన విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడున్న మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ప్రతి ఇంటి పైన కూడా మనం సోలార్ బిగించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది కూడా ఒక సంపాదనే. ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల 12% ఉన్నది ఈరోజు 5%కి వచ్చింది. ఇది కూడా మనకు బాగా తగ్గినట్లు. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ సహకరించాలి. ఎస్సీ ఎస్టీలకైతే ఫ్రీ, బీసీలకైతే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 25% 20,000 రూపాయలు అదనంగా మన బీసీలకు ఇస్తారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచింది. 9 సార్లు కరెంటు బిల్లు పెంచడం, మళ్ళా రైతన్నులందరిలోనూ మోటార్లకు మీటర్లు అని చెప్పి కూడా ప్రయత్నించారు. మనం అప్పటికే నిరసనలు తెలియజేసి రద్దు చేసాం. మన ప్రభుత్వం రాగానే మోటార్లకు మీటర్లు రద్దు. ఆ రోజు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల
ఒక పక్క ఎల్ఐసి కావచ్చు, మరి పవర్ కావచ్చు, అన్ని నిత్యావసర సరుకులు కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని తగ్గినాయి. కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుండేది ఇందులో కూడా సంపద తీయాలి. చెత్తలో కూడా సంపద తీసిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. చెత్త మీద పన్ను వేశారు గత ప్రభుత్వం, చెత్త మీద కూడా ఈరోజు లాభం పొందుతున్నామంటే, సంపద సృష్టిస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సోలార్ బిగించుకుంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మరి ఈ సోలార్ మన ఇంటికి ఎంత వాడుతామో అదనంగా ఉండే కరెంటుకు వారు డబ్బులు కూడా మనకి ఇస్తారు. ₹2.9 యూనిట్ తో మనకి మళ్ళీ అమౌంట్ కూడా వస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోండి, పర్యావరణాన్ని కాపాడండి. డిపార్ట్మెంట్ కూడా మనకు బాగా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లీడర్లు, ముఖ్యంగా మన లీడర్లు ఫస్ట్ చేస్తే ఊర్లో అందరికీ ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి మీరు అందరూ దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ మంచి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగించేందుకు కూడా మరి డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రేపటి రోజున మనం 70 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇస్తున్నాము. రేపు ఉదయం 10 గంటలకి సబ్స్టేషన్ లో కూడా ప్రోగ్రామ్ పెట్టాం. మరి ఇప్పుడు నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం. మరి కరెంటుతో పాటు మనం పక్కా సోలార్ కూడా బిగించుకుంటే మన కరెంటు మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మీరు అందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. ఈరోజు మరి 1 కిలోవాట్ కి 90,000 అంటే సబ్సిడీ 30,000 వస్తుంది. 2 కిలోవాట్లకి అయితే 1,80,000 60,000 సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్లకి అయితే 2,20,000 సబ్సిడీ 78,000. బీసీలకు అదనంగా 20,000 సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలకు ఉచితం. కాబట్టి ఇది మీరు అంతా ఆలోచించాలి. మరి 6% అంటే ఎంత పడుతుందండి వడ్డీ? ₹10 వడ్డీతో మనం ఏది చేతి నుంచి పడకుండా బ్యాంక్ లో లోన్ తీసుకోవచ్చు. ఏ షూరిటీ లేకుండా కూడా, ఎక్కడే కానీ షూరిటీ లేదు. సోలార్ వాళ్ళే మాట్లాడతారు, ఎక్కడ ఏ బ్యాంక్ షూరిటీ లేకుండా ₹10 వడ్డీతో కూడా మనకు ఈ లోన్ కూడా శాంక్షన్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ దీన్ని డిపార్ట్మెంట్ అంతా సహకరిస్తారు. అందరూ సోలార్ వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.